నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. ఆపదలో ఉన్నవారికి సాయపడితే సాయం పొందిన వారి దీవెనలతో పాటు ఆ సేవ ద్వారా వచ్చే పుణ్యం ఏదో రూపంలో తిరిగి మనకే దక్కుతుంది. అందుకే శుభకార్యాలు, వర్ధంతి సందర్భాల్లో పేదలకు, అనాథులకు సాయం చేయాలని అంటారు. అనాథుల కోసం ఆలోచించే వారికి ఆ భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. అందుకే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి వస్తున్న మానవ దేవుళ్లకు అండగా ఉంటూ వారి మనోభీష్టాలు నెరవేర్చుతున్నాడు. అలా తన కుటుంబ సభ్యుల వర్ధంతి నాడు ఈ సేవాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చారు టి శేఖర్ గారు. మచిలీపట్నం నుండి విచ్చేసిన రవితేజ, వెంకటేష్ గారు శ్రీ సోమనాథేశ్వరుని సేవలో తరించారు. ముందుగా శ్రీ సోమనాథేశ్వర స్వామికి స్వయంగా అభిషేకం చేయగా వారి పేర్లపై, కుటుంబ సభ్యుల పేర్లపై, గోత్రనామమైన శనిశెట్ల గోత్రంపై అర్చకులు పూజలు చేశారు. శనిశెట్ల గోత్రోభవస్య నామధేయస్య శేఖర్ నామధేయస్య విజయ నామ్ని సాయి నామధేయస్య లక్ష్మీ నామ్ని రాఘవేంద్ర నామధేయస్య అస్మాకం సహా కుటుంబానాం శనిశెట్ల గోత్రోభవస్య ధనలక్ష్మీ నామ్ని వెంకటేష్ నామధేయస్య శ్రావ్య నామధేయస్య ऋषिका नामधेयस्य जयवर्धन नामधेयस्य अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धिरस्तु. అనంతరం వారి కుటుంబ సభ్యులైన కీర్తిశేషులు బ్రహ్మానందరావు, టి భారతీలక్ష్మి, టి రామచంద్రరావు గార్ల వర్ధంతిని పురస్కరించుకుని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ టి శేఖర్, విజయగార్ల పేర్ల మీద ఇక్కడ జీవిస్తున్న అనాథులకు తోచిన విరాళాన్ని అందించి ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ సందర్భంగా రవితేజ గారు మాట్లాడుతూ 600 మంది అనాథులను చూసుకోవడమంటే మాటలు కాదని, ఈ సేవాశ్రమం ద్వారా అందరూ వారికి తోచిన సాయం చేయాలని అన్నారు. దిక్కులేని దీనులను చేరదీసి వారికి పునర్జన్మనిస్తున్న ఈ సేవాశ్రమం అనాథుల పాలిట కల్పతరుగా వెలుగొందుతుందంటే దయగల దాతలైన మీ చలవే కదా. మీ చల్లని చూపులు ఈ నిర్భాగ్యులపై ఉండబట్టే ఈ రక్షణాలయంలో ప్రశాంత జీవనం కొనసాగిస్తున్నారు. ఈ పుణ్య ప్రదేశంలోని ప్రతిష్ఠించిన మహిమాన్విత శ్రీ సోమనాథేశ్వర లింగానికి జలాభిషేకం చేసి గోత్రనామాలతో అర్చనలు చేయించుకుని ఈ అభాగ్యులకు తోచిన సాయం చేస్తున్న మనసున్న మహారాజులందరినీ ఆ పరమేశ్వరుడు సదా రక్షిస్తాడు.